మంచి ఇల్లు కావాలి, అందంగా ఉండాలి, విశాలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, పెద్ద వర్షాలు వచ్చినా ఫైర్ యాక్సిడెంట్ అయినా సేఫ్గా ఉండాలి, అన్నింటికి తోడు వేగంగా కట్టుకోవాలి, ఖర్చు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కొత్త ఇల్లు కావాలనుకునే వాళ్ళ ఆలోచనలు. వినటానికి గొంతెమ్మ కోరికల్లో ఉన్న డ్రైవ్ వాల్ నిర్మాణాలతో ఇవన్నీ సాధ్యమే అంటున్నారు నిపుణులు. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న డ్రైవ్ వాల్ విధానంలో వీ బోర్డులకు డిమాండ్ పెరుగుతోంది. గ్రీన్ ప్రాడక్ట్గా CII గుర్తింపు పొందిన వీ బోర్డు విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నిర్మాణంలో ట్రెండ్ మారిపోతోంది. డ్రైవ్ వాల్ నిర్మాణం విధానం రాబోతోంది. ఈ విధానం ఇప్పుడిప్పుడే మన దేశంలో విస్తరిస్తోంది. ఫైబర్ సిమెంట్ పలకల్ని పేర్చుతూ నిర్మాణాలు చేయటమే డ్రైవ్ వాల్ విధానం. Main advantage is the labor, the finishing. After fixing it, there is a lot of finishing required in plywoods. మన రాష్ట్రానికే చెందిన విశాఖ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీ వీనెక్స్ట్ బ్రాండ్ పేరుతో వీ బోర్డు ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇప్పుడు డ్రైవ్ వాల్ నిర్మాణంలో వీ బోర్డులు కీలకంగా మారుతున్నాయి. ఫైబర్ సిమెంట్ తో తయారైన వీ బోర్డులను భవనాల నిర్మాణంలో ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునే వెసులుబాటుంది. భవనంలో పార్టీషన్ గోడలతో పాటు ఫాల్స్ సీలింగ్, వంటగది అరలు, షెల్ఫ్లు, గోడ మీద అందమైన డిజైన్లకు, సింకులు, ఇంటి లోపల ప్రత్యేకంగా నిర్మించుకునే మెజనైన్ ఫ్లోరింగ్, డక్ట్ కవరింగ్, ఎక్స్టర్నల్ ఫేకెట్స్, గేట్లు, గార్డెన్ ఫెన్సింగ్, సాఫిట్స్, ఇలా ఎన్ని రకాల నిర్మాణాలకైనా వీ బోర్డులను ఉపయోగించుకోవచ్చు. విశాఖ సంస్థ కేరళలో మోడల్ నిర్మాణాలు చేపట్టింది. పూర్తిగా వీనెక్స్ట్ ప్యానెల్ తో ఒక హాస్పిటల్ ను, ఒక హోటల్ ను నిర్మించింది. వీ బోర్డ్స్ తో నిర్మించిన మిథేరా హాస్పిటల్, హోటల్ మెమరీస్ విశేషాలు చూద్దాం. ఇది కేరళలోని మిథేరా హాస్పిటల్ బిల్డింగ్. ఈ నిర్మాణంలో అన్ని వీ బోర్డ్ ప్యానెల్స్ నే ఉపయోగించారు. లోపల అన్ని వాల్స్ తో పాటు పార్టీషన్లు, మెట్లను కూడా పూర్తిగా వీ బోర్డ్ తోనే రూపొందించారు. వీ బోర్డ్ తో నిర్మాణం జరిగిన తీరు చాలా బాగుందంటున్నారు భవనాల యజమానులు. నిర్మాణంలో వీ బోర్డ్స్ వాడటం వల్ల మామూలు గోడలతో పోలిస్తే ఎక్కువ కార్పెట్ ఏరియా ఉంటుంది. ఇటుకల నిర్మాణంతో పోలిస్తే 4 రెట్లు వేగంగా నిర్మాణం పూర్తవుతుంది. ఖర్చు, సమయంలో ఎలాంటి తేడా రాకుండానే నిర్మాణం జరిగిపోతుంది. ఫైబర్ సిమెంట్ పలకలు తక్కువ థర్మల్ కండక్టివిటీ ఉన్న ఉత్పత్తులు కావడం వల్ల ఈ నిర్మాణంతో విద్యుత్ 2 నుంచి 4 రెట్లు పొదుపవుతుంది. సాధారణ నిర్మాణాల్లో ఎక్కువగా ఖర్చయ్యేది పునాదులకే. భవనం ఎక్కువ కాలం నిలబడాలి కాబట్టి బలమైన పునాదులు వేసుకుంటారు. కానీ డ్రైవ్ వాల్ నిర్మాణంలో భవనం స్ట్రక్చర్ పై భారం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల పునాదుల నిర్మాణం ఖర్చు తగ్గుతుంది. That's one of your advantage, and the weight what you are going to bear on your structure by making a brick wall when compared to a partition wall, which is very lighter on weight when you compare to a brick wall. So that's something you are building. Your structure will have to take very less amount of weight when you are looking at making a brick wall inside the building. డ్రైవ్ వాల్ నిర్మాణంలో ప్లాస్టరింగ్, క్యూరింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అవేమీ లేకుండానే నిర్మాణం చాలా అందంగా ఉంటుంది. వీటన్నిటికీ తోడు వీ బోర్డ్ ప్రత్యేకతలు ఇంకా ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు వ్యాపించకుండా నిరోధించే లక్షణం వీ బోర్డుకుంది. అలాగే ఈ బోర్డులు వాటర్ ప్రూఫ్. ఇవి చెదలను కూడా నిరోధిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా సంప్రదాయ నిర్మాణం వల్ల ఏర్పడే కాలుష్యం డ్రైవ్ వాల్ నిర్మాణంలో ఉండదు. అందువల్ల కొత్త తరం నిర్మాణాల్లో పర్యావరణాన్ని కాపాడటంలో వీ బోర్డు ఉపయోగపడుతోంది. తక్కువ కాలంలో నిర్మాణాలు చేసే వీలున్న డ్రైవ్ వాల్ నిర్మాణం రియల్ రంగానికి అవసరంగా మారుతోందంటున్నారు నిపుణులు.